వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి. ఓకే స్వతంత్రం వచ్చిన తర్వాత ఒకే పర్యాయం 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంకేదంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డప్పటికీ కూడా మరి ఉన్న 3 సంవత్సరాల సమయంలో ఒకే పర్యాయం 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం, పేదవాళ్ళకి అందుబాటులో వైద్యంతో పాటు ప్రతి పేద కుటుంబంలో మన పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఎదగాలి, ఉత్తీర్ణులు అవ్వాలని ప్రతి తల్లిదండ్రులకి కూడా కోరుకుంటుంది. ఆ కోరికలన్నీ పేదవాళ్ళ కోరికలు ఫలించాలంటే, పిల్లలు డాక్టర్లు అవ్వాలంటే మరి ప్రభుత్వ కళాశాలలు ఉంటేనే అది సాధ్యపడుతుంది. ప్రైవేటు కళాశాలలో అయితే కోట్ల రూపాయలు పెట్టి పిల్లలను చదివించుకునే స్తోమత ఎవరికి ఉండదు, అందరికీ ఉండదు. అలాంటి పేదవాళ్ళందరికీ కూడా అలాంటి సహకారం అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏదైతే పేదల కోసం అని కేటాయించబడినటువంటి కళాశాలలు ఈ రోజున బేరం పెట్టడం అంటే, ప్రైవేటీకరణ చేయడం అంటే బేరం పెట్టడమే. ఏం చేద్దంటే సీట్లు అమ్ముకునే విధానంగా మరి వాళ్ళ గుత్తేదారులందరికీ కూడా మరి ప్రభుత్వం అధికారంలో ఉందనేటువంటి ఉద్దేశంతో మరి వాళ్ళకి దానాదత్తం చేయడం అనేటువంటి విషయం యావత్ రాష్ట్రం అంతా కూడా ముఖ్య మీద వేసుకుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడంతో పాటు ప్రతి ఒక్క వాళ్ళని కూడా ఉత్తేజపరిచేటువంటి విధంగా మరి అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు రచ్చబండ కార్యక్రమాలు, సంతకాల సేకరణ కార్యక్రమాలు చేస్తాం. అలాగే అక్టోబర్ 28 నియోజకవర్గాల్లో కేంద్రాల్లో ర్యాలీలు, నవంబర్ 12 జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, అలాగే నవంబర్ 23 నియోజకవర్గం జిల్లా కేంద్రాలకు సంతకాల వివరణ కార్యక్రమాలు, అలాగే నవంబర్ 24 జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్రాలయానికి తరలింపు, ఎన్ని కార్యక్రమాలు కూడా అందరూ కూడా మరి వైఎస్ఆర్ అభిమానులు, కార్యకర్తలు, ఏదైతే పేద విద్యార్థులు చదివించుకోవాలంటే తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు పెద్దలు రాయుడి గారికి, లక్ష్మబాబు గారికి, కొండయ్య గారికి, రాజు గారికి, కామన్ నాగేశ్వరరావు గారికి, రామరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ముఖ్యంగా మీడియా సోదరులకు, పత్రికా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున కూడా నమస్కారాలు తెలియజేస్తాను. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు తెచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, ఏ ముఖ్యమంత్రి ఏ టైంలో కూడా చేయలేనటువంటి పెద్ద మహోత్తరమైనటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కూడా తీసుకొచ్చారు. కోవిడ్ లాంటి విపత్తులున్నా కూడా ఎక్కడా లెక్క చేయకుండా ప్రతి నిరుపేద కుటుంబంలోంచి డాక్టర్లు అవ్వాలి, ప్రతి నిరుపేదలకి వైద్యం అందాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా అన్ని ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి కోట్లాది రూపాయలు దానికి నిధులు కేటాయిస్తే, నాబార్డు నిధులు కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కానివ్వండి, అన్ని రకాలుగానే కూడా దానికి నిధులు సమకూర్చడం జరిగింది. అందులో భాగంగా 5 కాలేజీలు ప్రారంభమైంది. ఉన్న 12 కాలేజీలు కూడా కొద్ది తర్వాయిలతో ఉంటే ఈ కూటమి ప్రభుత్వం అనేక అబద్ధాలు, అనేక మోసాలు చేసి ఓట్లు వేయించుకుని ఈరోజు ప్రతి పేదవారిని ఇబ్బంది పెట్టాలి, పేదవారికి అందుబాటులో ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళకి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ నాయకులకి ఇచ్చేయాలని, ఇది ప్రైవేటీకరణ చేయాలి, దీన్ని దోచుకోవాలి, కోట్లాది రూపాయలని దీంట్లో లంచాలుగా తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో
10 మెడికల్ కాలేజీలు కూడా PPPD పద్ధతిలో ప్రైవేటీకరణ చేద్దామని వాళ్ళు ఒక ఉద్దేశంతో ఉంటే, ప్రధాన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజల తరపున మనం ఉండాలి అనే ఒక ఉద్దేశంతో నిన్న నర్సీపట్నం కాలేజీ సందర్శిస్తే లక్షలాది మంది రోడ్డు మీద వచ్చి నిరసన కార్యక్రమంలో సంఘీభావంగా పాల్గొన్నారు. దీన్ని కూడా చూసి కూటమి ప్రభుత్వం వేలాది మంది పోలీసులతోటి అనేక కుతంత్రాలు, అనేక అడ్డంకులు చూసినా, ఎంత వర్షం వచ్చినా కూడా లెక్క చేయకుండా యావత్ ఉత్తరాంధ్ర కూడా ఉప్పొంగి జగన్మోహన్ రెడ్డి గారు సంఘీభావం తెలియపరిచారు. అందులో భాగంగా ఈ రోజు నుంచి కూడా రాష్ట్రమంతా నియోజకవర్గాల్లో ఈ పోస్టర్ ఆవిష్కరణ చేసి, మీరు ఏదైతే ఈ పేదల పట్ల అన్యాయం చేస్తున్నారో, పేదలను ఎలా అయితే ఇబ్బంది పెడుతున్నారో ఇవన్నీ అడ్డుకుంటాం, దీన్ని ప్రైవేటీకరణ చేయాల్సిన వీలు లేదు, ఏదైతే గవర్నమెంట్ రన్ చేస్తే ప్రతి పేదవాడికి వైద్యం అందుతుంది, ప్రతి పేద విద్యార్థి కూడా ఒక డాక్టర్ అవుతాడు అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి ప్రతి నియోజకవర్గం నుండి కూడా 50-60 వేల సంతకాల సేకరణ చేసి, 1 కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారిని కలుద్దాం అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా ప్రతి గ్రామం నుండి ఈ రోజు నుంచి కూడా ప్రతి గ్రామంలోకి వెళ్తాం, మీరు చేసినటువంటి ఈ పనులు కానివ్వండి, ఈ అవినీతి మీద కానీ కూడా ఎండగడతాం, రచ్చబండ్లు పెడతాం, ప్రతి వ్యక్తులకి కూడా వివరిస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ 50-60 వేల సంతకాలు పెట్టి అక్టోబర్ 22వ తారీఖు వరకు సంతకాలు పెట్టి 28ని ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ స్థాయిలో ర్యాలీలు చేసి నిరసన కార్యక్రమం తెలుపుతాం. ఇది మీరు ఉపసంహరించుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుంది. ఎక్కడా కూడా దీన్ని ప్రైవేటీకరణ చేయనివ్వకుండా కూడా అడ్డుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు.